దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని బీజేపీ లీడర్ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా పేదరికం పోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అరవింద్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం పసుపు బోర్డు సాధించారని అన్నారు. తీవ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్ కోటేస్తే దేశం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు. ఇవాళ ఉగ్రవాద సంస్థలు సిమ్మి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇటువంటి బ్యాండ్ ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి బహిర్గతంగా సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కనీసం సిగ్గుమాలిన తనం కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాదులతో కలిసి కొట్లాడుతా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ ఇవాళ రేపు జూన్ 4 నాడు 400 స్థానాలకు పైన నరేంద్ర మోడీ గెలిచినాక యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతాడు. దానికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తా ఉన్నాడు. ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకి ఆత్మగౌరవం కల్పించిన నరేంద్ర మోడీ గారు ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి గారు ధర్నాలు చేస్తా ఉన్నాడు. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ముస్లిం మహిళల ఆత్మాభిమానం ఇంకా పెరుగుతుంది. ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఉంటుంది. ఒక ప్రశ్న అడుగుతున్నాను. బీఆర్ఎస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని? కాంగ్రెస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని? వేసిన ఎవరు ప్రధాని? బీజేపీకు ఓటు వేసిన ఎవరు ప్రధాని? మోడీజీ. స్ట్రాంగ్ లీడర్ మోడీజీ. మీ అందరూ కమలపు గుర్తు ఓటు మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దేశం సురక్షితంగా ఉండాలి. ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగాలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి. నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి. దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగండి అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి.